యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత, మాటలలో చెప్పలేనంత, చేతలలో చూపలేనంత. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నాకు దొరికిన నా యేసుడు. నా పాప శిక్షను తాను మోసెను, కలువరిలో నా కొరకు త్యాగమాయెను. నా పాప శిక్షను తాను మోసెను, నా కొరకు కలువరిలో త్యాగమాయెను. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం. చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా 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 గొప్పోడు, చాలా 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 మంచోడు, చాలా గొప్పోడు, చాలా చాలా గొప్పోడు. నేను నమ్మిన నా యేసుడు చాలా మంచోడు, చాలా చాలా మంచోడు. నాకు దొరికిన నా యేసుడు. రారులే యేసయ్యకు సాటి ఎవరు లేరు, జగమంతా వెదికినా కానరారులే. తన ప్రేమ వర్ణనాతీతం, తన జాలి వర్ణనాతీతం, తన ప్రేమ
గొప్ప దేవుడు తండ్రి నాయన, ఈ రాత్రి సమయంలో తండ్రి నాయన మా కోసం పరమును వీడి మా మధ్యలోకి దిగి వచ్చిన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ రాత్రి సమయంలో అయ్యా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి అని చెప్పి ఒకసారి అందరూ చప్పలు కొడుతూ దేవుని మామని గదువుతూ థ్యాంక్ యూ లోర్డ్, థ్యాంక్ యూ లోర్డ్. కనపరుద్దాం. ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆకాశం ఆయన సింహాసము, భూమి ఆయన పాదపీఠము. ఆయన మహోన్నతుడైన దేవుడు, మహా గొప్ప దేవుడు. ఈ రాత్రి చప్పలు కొడుతూ ఆయన నామాన్ని గొప్ప చేద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సంతోషంగా వారం అందరూ ఒకసారి దేవుని చేతులు తెచ్చి దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమయము 10:20 అయ్యింది. ఎక్కువ సమయాన్ని నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కొద్ది సమయం దేవుని సన్నిధిలో మనం గడుపుదాం. వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు, అలాగే తోటి జత పని వారైనటువంటి అభిషక్తులు, దైవజనులు, వారందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా నన్ను ఈ సభకు ఆహ్వానించినటువంటి దైవజనులు, ఐఎన్ఈసి పాస్టర్ గారు, బిషప్ గారు, దావీద్ గారు, వారికి, వారి కుటుంబానికి, వారి యొక్క సంఘానికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే వర్షిప్ చేసినటువంటి వర్షిప్ నాయకులు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. వారు వర్షిప్ చేస్తుండగా నేను అనుకున్నది ఏంటంటే, ఈ రాత్రి అంతా కూడా ఈ మీటింగ్ అయిపోయే వరకు అలాగే వర్షిప్ చేస్తూ ఉంటే రేపటి దినానికి పరిశుద్ధాత్ముడు అద్భుతమైనటువంటి కార్యాలు చేసేలాగా ఉన్నాడు. ఈ రాత్రంతా అలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. అలా చేస్తే బాగుంటుంది కూడా. ఎందుకనంటే ఇందాక మనం విన్నాం, ఏక మనస్సుతో మేడగదిలో ఆ 120 మంది ఏక మనస్సుతో ఆరాధించి ప్రార్థించటం ద్వారా అద్భుతాలు జరిగాయి. దేవుని నామమునకు స్తోత్రం. అలాగే చెరసాలలో పౌలు శీలలు ఆరాధించడం ద్వారా చెరసాల పునాదులు కదిలి. ఇలాగ మనం చెప్పుకుంటా వెళితే ఆరాధన ఒక శక్తి కలిగినటువంటిది. మన యొక్క కూడికలకు కానీ సంఘానికి కానీ ఆరాధన అనేది ముఖ్యమైనటువంటిది. ఆ ఆరాధన శక్తివంతమైన ఆరాధన ఉన్నప్పుడు మన శక్తిగల దేవుడు ఇక్కడకు దిగి వచ్చి అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. మంచిది. మన అధ్యక్షులు యాకోబును గురించి, అలాగే ఇశ్రాయేలు గురించి చక్కటి మాటలు వారు తెలియచేశారు. మరి అధ్యక్షుల వారితో నాకు చాలా కాలం నుండి పరిచయాలు. వారి యొక్క గురువు గారు జోబు గారితో, జోబు గారు నా దగ్గర పనిచేస్తున్నప్పటి నుండి మరి తమ్ముడు కూడా నా దగ్గరికి వెళ్తా ఉండటం అనేది నాకు బాగా పరిచయం. ఏది ఏమైనప్పటికీ ఈ రాత్రి కాలం సమయాన్ని దేవుని చేతికి అప్పగించుకుందాం. ఈ యొక్క రాత్రి చక్కటి మాట మన వెనుక బ్యానర్ మీద రాసి ఉంచారు. దానికి ముందుగా నేను ఈ రాత్రి ఏ వాక్యాన్ని బోధించాలి, ఎలా బోధించాలి, ఏంటి అని పరిశుద్ధాత్ముని నేను అడుగుతున్నప్పుడు నాకు ఎక్కువగా ఒక అలవాటు ఏమిటనంటే, ఈ పాంప్లెట్స్ మీద ఏ వాక్యాన్ని అయితే వారు పెడతారో దాన్ని ఎక్కువగా నేను బోధిస్తూ ఉంటాను. ఆయన పాంప్లెట్ మీద ఒక వాక్యాన్ని రాశాడు. రండి, నమస్కారము చేసి ఆయన సన్నిధిని మోకరించుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీకు ఎంత మేలు అనేది
ఆ వచనాన్ని నేను చూశాను. అంతేనండి రాసింది ఆ వచనమే. ఇక్కడ ఏం పాంప్లెట్ ఏం కనపడలేదు నాకు. సామాన్యంగా ఇక్కడ ఒక పాంప్లెట్ ఉంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు విజయబాబు గారు గత నిన్నటి దినం నుండి కూడా నేను ధ్యానిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఏ విధంగా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యం. ఇది చాలాసార్లు ఈ వాక్యం మీద చాలా చోట్ల నేను ప్రసంగాలు చేశాను. కానీ మరలా చాలా కాలం తర్వాత ఈ వచనాన్ని నేను మరలా ధ్యానించవలసి వచ్చింది. తర్వాత తీరా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ సబ్జెక్ట్ మారిపోయింది. మళ్ళీ పేపర్ మీద ఒకటయింది, వెనుక సబ్జెక్ట్ ఒకటైపోయింది. సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనమును, రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తినై ఉన్నది. ఒక రకంగా మనం ధ్యానం చేస్తే ఈ రెండు మాటలలో కూడా ఒకే విధమైనటువంటి మాటలు, దేవుని యొక్క లోతైనటువంటి అనుభవాలు ఎన్నో కనబడతా ఉంటాయి. అయితే వీటన్నిటికంటే ముందు ఆయన ప్రచురించినటువంటి మాటలో ఈ పాంప్లెట్ మీద ఆయన ప్రభువు అందరినీ పిలుస్తూ ఉన్నాడు, రండి అని. అంటే దేవుని సన్నిధిని మనం మోకరించటానికి. అంతేగాని ఎవరో పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. ఇందాక మా అధ్యక్షులు వారు చెప్పారు, రెవరెండ్లు 22 62 డాక్టర్లు, బిషప్లు. ఈ టైటిల్స్లో ఏమీ లేదు. కానీ వీటి వలన కాదు. లేకపోతే అబ్బో మా దావీదు గారు చెప్పారు, అయ్యగారు మంచి వర్షిప్ లీడర్ అండి, ఉయ్యూరు నుండి పిలిపిస్తున్నాను, అద్భుతమైనటువంటి వర్షిప్ అండి అని అందరికీ సంఘంలో కూడా చెప్పుంటారు. అయితే మనం చాలామంది దినాన్ని దేవుని యొక్క సభలకు ఎందుకు వస్తున్నారనంటే కేవలము ప్రసంగికులను చూడటానికి, వర్షిప్ లీడర్లను చూడటానికి, వ్యక్తులను చూడటానికి, పాటలు పాడేవాళ్ళని వీళ్ళని చూడటానికి కాదు. ప్రభు అయినటువంటి దేవుడు దావీదు భక్తుడు ద్వారా ఆయనటువంటి మాట్లాడినటువంటి మాటలో, ఆయన చెప్పినటువంటి కీర్తనలో రండి, ఎందుకు రావాలి అని చెప్తున్నాడు. మనము ఆయన సన్నిధిని మోకరిస్తాం, ఆయన సన్నిధిని మోకరించాలి. ఆఖరు మాటలు ఆయన చెప్పినటువంటి మాట, నా వెనుక ఉన్న దైవజనులు కానీ, కూడి వచ్చినటువంటి మీరు కానీ, సభలు జరిగించేటువంటి దైవజనులు కానీ ఎవరైనా సరే మేలులు చేయటానికి, మేలులు పొందటానికి ఎదురు చూచేటువంటి వారు. అయితే ఈ మేలు మనకు ఎలాగొస్తా ఉంది, ఈ మేలు మనకు ఎలా దొరుకుతూ ఉంది అనేది మనం ఆలోచిస్తే, ఇందాక అధ్యక్షుల వారికి చెప్పినట్లుగానే మనము యేసయ్య మాట వినినప్పుడు, మన మాట కాదు, ఆ మాటలు ఈ మాటలు కాదు, యేసయ్య దేనినైతే చెప్పాడో, ఏది చెయ్యమన్నాడో, ఎలా ఉండమన్నాడో అలాగ నీవు నడిచినప్పుడు దేవుడు యేసు ఈ రాత్రే ఇప్పుడే నీకు మేలు చేసి ఆనందముతో, సంతోషముతో నిన్ను ఇంటికి పంపించగలిగిన శక్తి గల దేవుడు మన యేసయ్య. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని వాక్యమును వినుచున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరి మాట వినాలనుకుంటున్నావు? ఎవరి మాట వినటానికి ఇక్కడ కొడుకున్నావు? ఎవరి మాట వినటానికి నీ చెవులు ఆలకిస్తున్నాయి? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు యేసయ్య మాటలు వినిపించాలని, నీ ఇంటిలో నీకు మేలు కలిగించాలని దైవజనులను ప్రేరేపించి ఈ గ్రామంలో ఈ సభలు ఏర్పాటు చేయటానికి దేవుడు కృపను చూపించాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మనం ఇంతగా, ఇన్ని రకాలుగా మేలు కలిగించాలని, అనేకులకు మేలు కలిగించాలని, కృంగిపోయిన వారికి, నశించిన వారికి, పడిపోయిన వారికి, చెడిపోయిన వారికి, చావు బ్రతుకుల్లో ఉన్న వారికి, రోగాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి, దుఃఖంలో ఉన్న వారి
అంగలార్పులో ఉన్న వారికి, అప్పులలో ఉన్న వారికి, కష్టాల్లో ఉన్న వారికి అందరికీ కూడా మేలు చేయటానికి యేసయ్య ప్రేరేపించి ఇంత ఘనముగా ఈ కూడికలు జరిగిస్తూ ఉంటే, ఈ కూడికలు ఇక్కడ వ్రాయబడిన మాట, ఈ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతూ ఉంది. వెర్రితనముగా కనబడుతూ ఉంది. ఈ దినాన్ని చాలా మంది అనుకుంటూ ఉంటారు, వీళ్ళకేం పని పాట లేదా, ఎందుకింత డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని వారికి వెర్రెక్కింది, వారికి పిచ్చెక్కిందని అనుకుంటున్నారు. ఈ అనుకునే వాళ్ళంతా ఎవరో తెలుసా? నశించిపోవచ్చున్న వెర్రివారు, నశించిపోవచ్చున్న సిలువను గూర్చిన వార్త నశించిపోవచ్చున్న వారికి వెర్రితనముగా కనబడుతూ ఉంది. కానీ నా యేసయ్య ఈ భూలోకంలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? నా యేసయ్య అంటున్నాడు, నశించుచున్న వారిని వెదకి రక్షించుట కొరకు యేసు ఈ భూలోకమునకు పంపబడాను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, ఎవరైతే నిత్య జీవమును విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారో, నరకములో నాశనమైపోతున్నారో, బాధలలో, కష్టాల్లో, ఇరుకులలో, ఇబ్బందులు, శ్రమలో, వేదనలో, దుఃఖములలో నలిగిపోయి, నశించిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, చెడిపోయి, పడిపోయి చావుకు సిద్ధముగా ఉన్నారో వారిని రక్షించుట కొరకు యేసయ్య ఈ భూలోకంలోనికి వచ్చాడు. అందుకే ఆయన అంటాడు లూకాసు వార్తలో, ఇదిగో వచ్చి మరణ ఛాయలలోను కూర్చున్న వారికి వెలిగించడం కొరకై ఆయన ఏమి చేయాలో తెలియక జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కానీ నా యేసయ్య అన్నాడు, ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను, నా దగ్గరకు రండి, నా దగ్గరకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేసే దేవుడను కాదు. నేను మిమ్మల్ని నరకము నుండి తప్పించి, మీ బాధలు తీసివేసి, మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి, మీ కష్టాలను తీర్చి, మీకు సంతోషమిచ్చి, సుఖమిచ్చి, ఆనందమిచ్చి, సంతోషమిచ్చి, మీ ఇంటిలో మీతో కూడా నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మన దేవుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిందామా? నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిందామా? ఈ రాత్రి నువ్వు ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ మేలు కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, నీ కుటుంబంలో ఏ మేలు కావాలో ఆ మేలు చేయటానికే యేసయ్య ఇదిగో ఇక్కడ ఆ సిలువను గూర్చిన వార్త నీకు తెలియచేయటానికే యేసయ్య ఇక్కడకు పంపబడినటువంటి సువార్త. ఆ సువార్తను నీవు నమ్మితే, ఆ సువార్తను నీవు నమ్మితే ఈ రాత్రి యేసయ్య నీ బ్రతుకును మారుస్తాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. కొన్ని వేల సంవత్సరాల క్రితం సువార్త ప్రకటించబడింది. సువార్త ప్రకటించబడింది. నశించిపోవచ్చున్న ప్రజలను రక్షించాలని బైబిల్ గ్రంథంలో మనకు తెలుసు. ఆది కాండములో మనం చూచినప్పుడు, ఆది కాండములో నోవహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించి ఆయన దేవుడు తనతో చెప్పినటువంటి మాటను ప్రజలందరికీ రాత్రంతా కూడా కష్టపడి, రాత్రంతా కూడా వీధి వీధి తిరుగుతూ, రాత్రంతా కూడా ప్రతి గ్రామము తిరుగుతూ, ఇదిగో దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, దేవుని తీర్పు రాబోతూ ఉంది, దేవుడి లోకాన్ని చూచాడు, దేవుడి భూమిని చూచాడు. ఈ భూమి మీద మనుష్యుడు ఎవడు కూడా దేవుని భయం లేక, దేవుని భక్తి లేక, ఇష్టానుసారముగా చెడిపోయిన వారై, దుష్టులై, దుర్మార్గులై జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ భూమిని నాశనం చేయబోతున్నాడని చెప్పి దేవుడు నోవహుతో చెప్పి, నోవహుతో అన్నాడు, నోవహు, ఈ భూమి మీద నేను చూచినప్పుడు నీవు ఒక్కడివి మాత్రమే నీతిమంతుడవుగా నీవు కనబడ్డావు అన్నాడు. ఎంతమంది కనపడ్డారు? కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడ ఉండొచ్చు. ఈ దినాన మన భారతదేశం యొక్క జనాభా దాదాపు 150 కోట్లు. ఈ 150 కోట్లలో
దేవుడు ఈ భారతదేశాన్ని, ప్రపంచం గురించి మనం మాట్లాడుకోవద్దు, మన భారతదేశాన్ని గురించే మనం మాట్లాడుకుందాం. మన భారతదేశంలో ఎంతమంది దేవునికి నీతిమంతులుగా కనబడుతున్నారు? మనం అనుకుంటున్నాం నేను దేవుని దగ్గర తెలుసుకున్నాను, నేను దేవుని దగ్గరికి వెళుతున్నాను, యేసును నమ్ముకున్నానని అనుకుంటున్నాం. కానీ మనము నీతిమంతులముగా కనబడటం లేదు. అసలు నీతిమంతుడంటే ఎవరు? ఇది ఒక ప్రశ్న. చాలాసార్లు మనం సమాధుల దొడ్లోకి వెళ్తూ ఉంటాం. సమాధుల దొడ్లోకి వెళ్ళినప్పుడు సమాధుల దొడ్లోనో లేకపోతే ఈ జ్ఞాపకార్థ కోటాలు, ఆదరణ కోటాలలో ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. ఆడు తాగుబోతాడో, తిరుగుబోతాడో, తిట్టుబోతాడో, చెడిపోయినోడు, పడిపోయినోడు, అది ఎవడన్నా కానీ ఏం పెడతాం అక్కడ? నీతిమంతుడు. ఈ వచ్చిన పాదుళ్ళన్నా పోనీ ఏమైనా వాడిని అయ్యా ఇది తప్పయ్యా అని చెప్తారా అంటే అది చెప్పరు. మనం చెప్పం. అది చెప్తే మళ్ళీ మనం కొంతారేమని భయం, అది ఒక భయం. అయ్యా మళ్ళీ పిలవరు అది. కానీ నీతిమంతుడు అనగా ఎవరు అని అంటే నా బైబిల్ గ్రంథం ఒకే ఒక నిర్వచనం చెప్పింది. ఏమిటనంటే యేసును గురించి చెప్తూ ఆయన చిత్త ప్రకారము చేయు వారిని నీతిమంతులుగా చేస్తాడంట. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఏంటి బండిని తొయ్యాల్సి వస్తుంది? ఎందుకంటే 11వ వస్తుంది కాబట్టి. అయ్యా 10:30. సరే ఉందామా వెళ్దామా? ఉందామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కొద్దిగా చాలా పలసగా వచ్చింది. రేపటి నుండి మంచి మాంసం ముక్కలు పెట్టడానికి మా డైరెక్టర్ గారు, బిషప్ గారు, సామ్యుల్ రాజు గారు ఉన్నారు. వారు రేపు మంచి మాంసం ముక్కలు పెడతారు మీకు. ఎందుకంటే ఇవాళ నాకు టైం ఇచ్చేశారు కాబట్టి ఇక నేను దులుపుకుని వెళ్ళిపోతాను. నన్ను దులపమన్నారు, నేను దులుపుతాను, వెళ్ళిపోతాను. ఇక అంతే. నా పని ఏంటంటే దులపమంటే దులపటం, వెళ్ళిపోవటం, అంతవరకే. కనుక సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నోవహుతో మాట్లాడింది ఏంటంటే నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడుగా కనబడ్డావు కాబట్టి నేను ఈ భూమిని నాశనం చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే భూమి మీద ఉన్న అందరూ చెడిపోయారు కాబట్టి భూమిని నాశనం చేయాలనుకున్నాను అన్నాడు. భూమిని నాశనం చేయాలనుకున్నాను కాబట్టి నీవు చేయవలసింది ఏమిటనంటే నేను చెప్పిన ప్రకారము ఒక ఓడను కట్టు. ఓడని ఎలా కట్టాలో తెలవదు. దేవుడు అన్నాడు జలప్రళయాన్ని పంపించేస్తున్నాను అన్నాడు. జలప్రళయం అంటే ఏంటో తెలవదు, వర్షం అంటే ఏంటో తెలవదు. అలాంటి కాలంలో దేవుడు నోవహుతో చెప్పింది నీవు ఒక ఓడను కట్టు. ఇవన్నీ కూడా, ఈ కథలన్నీ మనం సండే స్కూల్లో నుండి తెలుసుకుంటున్నాం. క్రైస్తవులుగా మనకిది తెలవనటువంటి కథ కాదు. అయితే నోవహు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. యేసయ్య పగలంతా పరిచర్య చేసి గ్రామాలలో తిరుగుతూ, పట్టణాలలో తిరుగుతూ, దేవుని రాజ్యం గురించి బోధిస్తూ, అనేకులకు మేలు చేస్తూ, అనేక మందిని స్వస్థపరుస్తూ, అనేక మందిని బంధకాల నుండి విడిపిస్తూ, అనేక అద్భుతాలు చేస్తూ పగలంతా తిరిగి రాత్రి అయ్యేసరికి ఆయన కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసేవాడు. ఇక్కడ పగలంతా కష్టపడి దేవుడు తనతో చెప్పిన ప్రకారముగా ఓడను నిర్మించి రాత్రంతా కూడా వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. ప్రతి గ్రామానికి, ప్రతి చోటకు, తన దగ్గరకు వచ్చిన ప్రతి వారికి కూడా దాదాపు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించబడితే ఎవరు కూడా ఆయన మాటను నమ్మలేదు. ఆయనను ఎలా చూశారంట? వెర్రివాడు, పిచ్చివాడు, ఈ ఎర్రడుకేం పని లేదు,
ఈ ఎర్రోడికి ఏం పని లేదు, వీడికి పిచ్చెక్కింది. అందుకే పగలంతానేమో పనికిరాని పని చేస్తున్నాడు, రాత్రి అంతా కూడా ఇలా ఊరూరు తిరిగి ఈదికి తిరుగుతూ పట్టణాలన్నీ తిరుగుతూ ఇలాగ బోధ చేయటం మొదలెట్టాడు. వీడికి ఎర్రెక్కింది, వీడికి పిచ్చెక్కింది, వీడికి పిచ్చాడని చెప్పేసి అన్నారు. ఎందుకని అన్నారో తెలుసా? వారందరూ కూడా నశించుచున్నటువంటి వారు. దేవుని యొక్క మాట నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడింది. ఈ రాత్రి మనమందరం ఇక్కడ కూర్చుని శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నాం. కానీ ఎంతోమంది మనలను చూచి వెర్రివారు అనుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ వారు ఎవరు అనంటే నశించిపోవచ్చున్న జనాంగం. యేసయ్యను మనలో చాలామంది దినాన్ని ఆయన పిచ్చోళ్ళు, ఆయన దేవుడు కాదు, ఇలాగ ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటూ మనలను, యేసును ఎరిగిన మనలను, రక్షించబడిన మనలను, దేవుని సంఘమనబడిన మనలను, దైవజనులను బట్టి మనలను అందరినీ కూడా ఒక వెర్రివారుగా చూస్తున్నారు. ఇదిగో మిమ్మల్ని హింసిస్తున్నారు, మిమ్మల్ని దూషిస్తున్నారు, మిమ్మల్ని వెర్రివారు అనుకుంటున్నారు, మిమ్మల్ని పిచ్చివాళ్ళు అనుకుంటున్నారు. వారందరికీ ఒక దినమున నేను తీర్పు తీరుస్తాను. తీర్పు ఉంది. ఆ తీర్పు దినము నుండి మనం తప్పించబడటం కొరకే ఈ రాత్రి మన ప్రయాస, ఈ కూడికలు ఏర్పాటు చేసి ఇంకా అనేకులను ఆ యొక్క నోవహు కట్టిన ఓడలో ఏ విధంగా అయితే నోవహును దేవుడు దాచాడో అలాగ మనల్ని ఈ లోకంలో నుండి మనల్ని దాయటం కొరకే, భద్రపరచడం కొరకే దేవుడు ఇంకా పిలుస్తూ ఉన్నాడు. రండి, మీరు మిగిలిపోయారేమో, మీరు రండి, మీరు కూడా రండి. మీరు నశించిపోవద్దు, మీరు పడిపోవద్దు, మీరు రక్షించబడాలి, మీరు రక్షించబడాలి, నిత్య రాజ్యములకు వారసులు కావాలి. రండి. నోవహు ప్రతి దినము 120 సంవత్సరాలు ఆయన ఎంతో కొన్ని వేల లక్షల మందికి ఈ సువార్తను ప్రకటించిండుంటాడు. అయితే అందరూ కూడా నోవహుని ఎర్రివాడు అనుకున్నారు. కానీ దేవుని యొక్క తీర్పు ఉంది. యేసయ్యను ఆయన శిష్యులు అడిగారు, అయ్యా తీర్పు దినం అంటున్నావు, మళ్ళీ వస్తానంటున్నావు, నువ్వు వచ్చినప్పుడు ఎలా ఏంటయ్యా సూచనలు అని అంటే యేసయ్య అన్నాడు, అది ఎవరికీ తెలవదు, నా తండ్రికి మాత్రమే తెలుసు, నాకు కూడా తెలవదు, నాకు గడియేదో ఆ సమయం ఏదో నాకు కూడా తెలవదు అని చెప్పి మరలా ఆయనే క్లూలు ఇచ్చేశాడు. క్లూలు ఇచ్చాడు. ఏమిటి ఆ క్లూ అని అంటే మత్తయి సువార్త 24:35-36 వచనాల్లో అనుకుంటా ఆయన అంటాడు, నోవహు దినములు ఎట్లుండునో ప్రభు యొక్క రాకడయు అట్లుండును అంటాడు. నోవహు దినాలు ఎలాగున్నాయో ప్రభు యొక్క రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. యుద్ధాలు కలుగుతాయి, భూకంపాలు కలుగుతాయి, అది కలుగుతుంది, ఇది కలుగుతుంది, అలా జరుగుద్ది, ఇలా జరుగుద్ది, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అది ఇది అని ఎన్నో విషయాలు చెప్పేసేసి నాకు తెలవదు అని చెప్పిన ఆయనే మరలా అన్ని మర్మాలు చెప్పేశాడు. ఆయన మర్మం అంతా చెప్పేశాడు. నిజమే. నోవహు దినములలో ఒక్కసారి ఆ మాట చదవండి, నాకు ఒక్కసారి ఆ మాట. మత్తయి సువార్త 24:35 వచనం అనుకుంటున్నాను. 30 నోవహు దినములు ఎలాగుండును, మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. చాలా ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళితే నాకు సమయం కాదు, కానీ ఎక్కువ సమయాన్ని మీతో ఉండాలని నేను ఆశించడం లేదు. కానీ ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటనంటే నోవహు దినములు ఎలాగూ ఉండెను. నోవహు దినాలు ఎలా ఉన్నాయంట, మరలా మనం వెనక్కి వెళ్తే ఆది కాండంలోకి అక్కడ నోవహుని గురించి ఆయన నోవహు కాలంలో ఏదైతే జరిగిందో నేను రావటానికి ముందు, ఈ భూమి మీదకి రావటానికి ముందుకు ఇదే జరుగుతుంది. అయితే అప్పటి నుండి చెప్తున్నారు యేసయ్య త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, ఇదిగో వచ్చేసాడు, అదిగో వచ్చేసాడు అని చెప్తా ఉన్నాడు. సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, యేసయ్య రావటం లేదు. ఈ వాక్యాలన్నీ కూడా మనం చూసుకుంటా వెళితే
బైబిల్ గ్రంథంలో రాయబడుచుంది, కొందరు అనుకున్నచున్నట్లుగా ఆయన ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకనంటే ఇంకా రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన మాట విని రండి, నా యొద్దకు రండి, నేను ఇచ్చి నీళ్లు తాగండి, నేను ఇచ్చి ఆహారం తీసుకోనండి, పరలోకం నుండి పంపబడిన జీవాహారమును నేనే, నా యొద్దకు మీరు వస్తే, నా మాట మీరు వింటే మీకు నేను నిత్య జీవం ఇస్తాను, నాశనమైపోకుండా నశించిపోచుకోకుండా మిమ్ములను నరకము నుండి నేను తప్పించే మీకు నిత్య జీవం ఇస్తాను. ఈ రాత్రి యేసు ఈ సభలను ఏర్పాటు చేసింది. ఈ కొత్తపల్లి గ్రామంలో ఈ సువార్తను ప్రకటించడానికి కలిగిన కారణం ఏమిటనంటే, ఇంకా నశించిపోవచ్చున్న వారు కొన్ని వందల వేల మంది ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా రక్షించబడాలి. ఏ ఒక్కరు నశించిపోవుట యేసుకు ఇష్టం లేదు. యేసు నీ కొరకే, నీ జీవితాన్ని బాగు చేయటం కొరకు, నీ కుటుంబాన్ని బాగు చేయటం కొరకు, నీ బాధలు తీసివేయటం కొరకు, నిన్ను రక్షించడం కొరకు, నరకము నుండి నిత్య జీవమునకు వారసులు చేయటం కొరకు యేసయ్య భూలోకానికి పంపబడ్డాడు. అంతేకాని ఏదో ఆయన పని పాట లేకోకుండా ఈ భూలోకానికి రాలేదు. లేకపోతే యేసయ్య ఏదో పెద్ద పెద్ద గొప్ప మేలులు పొందాలని, పూజించబడాలని ఆయన ఈ భూలోకానికి రాలేదు. యేసయ్య వచ్చిన కారణము నీవు నశించిపోవచ్చున్న నేను మనలను రక్షించాలి అని, మనలను నరకము నుండి తప్పించాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, పడిపోయిన చెడిపోయిన నీ బ్రతుకును బాగు చేయాలి అని, నిన్ను సంతోషంలో, సమాధానంలో, ఆనందములో నిన్ను నివసింప చేయాలని, నీ జీవిత కాలమంతా సుఖ సంతోషాలతో గడపాలి, నిన్ను ధనవంతులుగా చేయాలి, నిన్ను గొప్పవాడిగా చేయాలి, నిన్ను ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నిన్ను చేయాలని యేసు ఈ భూలోకంలోనికి వచ్చి ఆయన అంటున్నాడు, రండి, మీరు వచ్చి మీరు 7 వారాల నగలు నాకేమీ అవసరం లేదు, మీ బొచ్చు నాకేమీ అవసరం లేదు, మీరు గుండ్లు గీయించుకోవాల్సిన అవసరం లేదు, ఏదీ లేదు, నా దగ్గరకు వచ్చి నా మాట వినండి చాలు. నా మాట వింటే నీకు మేలు కలుగుతుంది. ఆ మాట అంటున్నాడు. అందుకనే నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల, నేడు అంటే ఇవాళే, ఇప్పుడే, రేపు అనే వాయిదా వేయటానికి వీల్లేదు. నేడు అనే మాటకు అర్థం ఏంటనంటే ఈ క్షణమే, నీవు విన్న క్షణమే, నువ్వు విన్న వెంటనే. ఇందాక అధ్యక్షులు చెప్పారు లాజరు గురించి. లాజరు ఇంటిలోనే యేసయ్య ఉంటున్నాడు, కానీ వీడు మాత్రము యేసు మాట, మా అక్క చెల్లి మా అక్కలిద్దరు చూసుకుంటారులే, వాళ్ళిద్దరూ చూసుకుంటున్నారు కదా, నా ఇంటికి రక్షణ వచ్చేస్తుంది, ఇక వాళ్ళు రక్షించబడితే నేను కూడా బాగున్నట్టే అనుకున్నాడు వీడు. ఈనాడు అనేక మంది క్రైస్తవ కుటుంబాలు కానీ, క్రైస్తవేతర కుటుంబాలు కానీ ఇదే ద్వారంలో కనబడుతున్నారు. ఒకరు వెళ్తే చాలే గుడికి, ఒకరు వెళ్తే చాలే మీటింగులకి, వాళ్ళు ఇనొత్తే చాలే, ఒకళ్ళు ప్రార్థన చేస్తే చాలే, వాళ్ళ ప్రార్థన చేస్తే నా ఇల్లంతా బాగుపడిపోదులే, నా ఇల్లంతా మేలుతో నిండిపోదులేని మనుషుడు అనుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఎవరు ఆయన మాట వింటున్నారో వారికి రక్షణ, వారి జీవితానికి మేలు, వారిని నరకము నుండి తప్పిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలములో దేవుని వాక్యము వినుచున్న ప్రియమైన దేవుని సంఘమా, ఈ సువార్త సభలు నీకు వెర్రితనముగా కనబడుతున్నాయేమో. డబ్బులు ఎక్కువైపోయి ఈ మీటింగులు పెడుతున్నారు అని అనుకుంటా ఉంటారు. నేను ప్రతి సంవత్సరం మా హనుమాన్ జంక్షన్లో మేము మా మీటింగ్స్ పెట్టేవాళ్ళం. నాకు 3 రోజుల మీటింగ్కి దాదాపు 7 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. ఊరికినే ఏది రాదు. ఈ 7 లక్షల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి చాలామంది మా జంక్షన్లో పెద్ద పెద్దవాళ్ళు నన్ను అడుగుతారు, యారా నీకు డబ్బులు ఎక్కువైపోయినాయా, ఎందుకంతంత డబ్బు తగలేస్తున్నావు, ఏమిటిది,
నీకు వచ్చేది నీకేం తెలవట్లేదురా అని అంటూ ఉంటారు. కానీ నాకు మాత్రమే తెలుసు ఆ డబ్బు నేను ఎందుకు ఖర్చు పెడుతున్నాను. నా గ్రామం, లేకపోతే నా పట్టణం, లేకపోతే నా స్నేహితులు, లేకపోతే నా గ్రామ ప్రజలు రక్షించబడాలి, దేవునిని తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. వారు కూడా నోవహు ఏ విధమైనటువంటి వాడ కట్టి రక్షణనే వాడను కట్టాడో ఆ వాడలో యేసు అనే వాడలోనికి వస్తే యేసు వారిని తప్పిస్తున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ నోవహు ఓడను కట్టిన తర్వాత నోవాహు 120 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇక జలప్రళయం వచ్చేసే ముందు యేసయ్య దేవుడు నోవహుతో చెప్పాడు, నోవహు ఇక టైం అయిపోయింది, ఇక నువ్వు ఓడలోకి వెళ్ళిపో, మొత్తం నేను పశువులకి, గొర్రెలకి, పక్షులకి అన్నిటికీ చెప్పాను, ఆటంతటా వచ్చేతయ్యి, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పాడు. నోవహు దేవుని మాట విన్నాడు, వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోయినాడు, లోపల గడేసుకున్నాడా? సామాన్యంగా ఇంట్లోకి వెళ్ళినాడు ఏం చేస్తాడు? ఇంట్లో గడేసుకుంటాడు, అంతేనా? అప్పుడప్పుడు నేను మా ఇంటి దగ్గర నా ఆఫీస్ గదిలో నేను ఒక్కడనే పండుకుంటా ఉంటాను. నా కొడుకు వచ్చి ఏం చేస్తాడంటే, నువ్వు లోపల గడేసుకోవద్దు, నేను బయట తాళం వేసి వెళ్ళిపోతానంటాడు. సరే బయట తాళం వేసుకుని వెళ్ళిపోరా అని బయట తాళం వేసుకుని వెళ్ళిపోమంట. ఎందుకంటే ఒకవేళ నేను చస్తే మళ్ళీ వాళ్ళు తలుపులు బగలు కొట్టాలి, ఇవన్నీ చేయాలి. అందుకని బాధ లేకోకుండా తలుపులు తాళం వేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు నా కొడుకు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏమిటనంటే, నోవహు, అతని కుమారులు, కోడళ్ళు, నోవహు భార్య, వీళ్ళందరూ కూడా ఓడలోకి వెళ్ళిపోయారు. ఓడలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వ్రాయబడిన మాట ఏమిటనంటే, అంతటా దేవుడు అతనిని ఓడలో మూసివేశాను అని వ్రాయబడి ఉంటుంది. అంతేనండి ఆ మాట. నేను ఎక్కువ బైబిల్ ఇంకా చదవలేదు, చాలా కాలమైంది ఆ మాటను చదివి. అంతటా దేవుడు అతనిని ఓడలో మూసివేశాను అని వ్రాయబడి ఉంటుంది. మూసివేశాను అనే మాట కాదు, కానీ ట్రాన్స్లేషన్లో చిన్న లిటిగేషన్ వచ్చింది. ట్రాన్స్లేషన్ చేసిన వారు మూసివేశానని వ్రాశారు, కానీ అక్కడ వ్రాయబడిన మాట ఏమిటనంటే, అసలు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ దేవుడు వారిని భద్రపరిచాడు. ఎక్కడ భద్రపరిచాడు? ఓడలో భద్రపరిచాడు. దేని నుండి భద్రపరిచాడు? జల ప్రళయము రాబోతూ ఉంది, ఆ జల ప్రళయములో నుండి వీరిని తప్పించాలి అని భద్రపరిచిన ఆయన వెంటనే వర్షం కురిపించలేదు. అక్కడ వీళ్ళను భద్రపరిచాడు, వీళ్ళను లోపల పెట్టాడు, బయట తాళం వేసేసాడు. బయట తాళం వేసి దేవుడు వెళ్ళిపోయినాడు. వెంటనే అప్పటికి కూడా ఎవరు కూడా అతి లేదు గతి లేదు, ఎవడు కూడా నోవహు చెప్పిన మాటలు నమ్మలేదు. 7 దినముల తర్వాత జలప్రవాహమును దేవుడు విప్పాడు. జలప్రవాహం విప్పిన తరువాత అప్పుడు మొదలైంది. ఒక్కొక్కడు ఏడుస్తూ ఉన్నాడు, కన్నీరు విడుస్తూ ఉన్నాడు, పరిగెత్తుకొస్తూ ఉన్నారు, తల దాచుకోవాలనుకుంటున్నారు, బ్రతకాలనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకోవాలనుకుంటున్నారు. పరిగెత్తుకుని వచ్చే నోవహు తలుపుది, నీ మాట వినకపోవటం మేము తప్పు చేశామయ్యా, తలుపుది. కానీ నోవహు అంటున్నాడు, తాళాలు నా దగ్గర, నా పని అయిపోయింది. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేశాను. చాలు, ఆమేన్. ఎప్పుడు? నోవహు దేవుడు చెప్పినది చేసిన తరువాత, దేవుడు ఏది చేయమన్నాడో దానిని చేసిన తరువాత, తన పనంతటిని ముగించిన తరువాత పోయి తలుపు తీస్తాడేమో అని చెప్పి ఆ అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ రక్త సంబంధాలకి, బంధుత్వాలకి తావులేదు. ఇక్కడ నా ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రి దేవుని తీర్పు ఈ భూలోకం మీదకు రాబోతుంది. కొన్ని గంటల క్రితం నేను ఒక వార్త చూశాను. కొన్ని గంటల క్రితం ఒక దైవజనుడను కొంతమంది మతోన్మాదులు కత్తులతో కొట్టి బేభత్సం చేసేసి ఆయన అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొన్ని గంటల క్రితం
ఎందుకని? వెర్రితనంగా ఉంది. సేవకులంటే, సువార్త అంటే, మీటింగ్స్ అంటే, యేసై అంటే వెర్రితనముగా కనబడుతుంది. ఎందుకనంటే నశించిపోవచ్చున్న వారికి వెర్రితనముగా కనబడతా ఉంది. కానీ నా యేసు ప్రేమమయుడు. నా యేసు అంటున్నాడు, నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎంతమందిని చంపినా, ఎంతమందిని నరికినా, ఎన్ని స్వార్థలు పాడు చేసినా, ఎన్ని మందిరాలు కొలగొట్టినా, ఏది చేసినా నా దగ్గరకు రా, నేను నిన్ను క్షమిస్తాను. యేసు ప్రేమ నిన్ను నాశనం నుండి తప్పించటమే యేసు యొక్క ప్రేమ. ఆ యేసు ప్రేమను నీకు చూపిస్తున్నాడు. ఆ యేసు ఇంకా సమయం ఇచ్చే నిన్ను పిలుస్తున్నాడు. రండి, ఆయన సన్నిధికి రండి, ఆయన మాట వినండి. మీ బ్రతుకులు మార్చుకోండి, మీ మనస్సు మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి, మీ నడవడిక మార్చుకోండి, మీ చూపు మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. ఎప్పుడైనా మీరు నా దగ్గరికి వస్తే నేను మిమ్మలను క్షమించి నిత్య రాజ్యాన్ని ఇస్తాను. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య సిలువ వేయబడ్డాడు. యేసయ్య సిలువ వేయబడిన తరువాత యేసుతో ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. ఆఖరు క్షణంలో ఒక దొంగ అన్నాడు, యేసయ్యా, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంతే. యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. యేసయ్య చూద్దాంలే, నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేసావు కదా, ఇన్ని దొంగతనాలు చేసావు కదా, ఇన్ని కొంపలు నాశనం చేసావు కదా, నేను తర్వాత చూస్తాను అనలేదు. ఎప్పుడైతే యేసయ్య వైపు చూచి యేసయ్య ప్రక్కన నిలబడి ఆ ఆఖరు క్షణములో యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే యేసయ్యను అడిగాడో, ఎప్పుడైతే తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే దేవుని క్రీస్తును అంగీకరించాడో, వెంటనే యేసు అంటున్నాడు, నేడు ఇప్పుడే, ఈ దినమే, ఈ క్షణమే, ఈ రాత్రి యేసు నీకొక అవకాశం ఇస్తా ఉన్నాడు. వాక్యమును వినుచున్నా ప్రియ సహోదరి, సహోదరుడు, నీవు ఎవరివైనా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, నాశనమనే కోపంలో ఉన్నావేమో, సువార్తను వెర్రితనముగా, యేసును వెర్రివాడుగా చేస్తున్నావేమో, దేవుని వాక్యమును వెర్రితనముగా ఆలోచిస్తున్నావేమో. లేదు, యేసు నీ కొరకే ఈ రాత్రి ఈ నీ మాటలు ప్రకటించేది. ఈ మాటలు నీ కొరకే, నిన్ను రక్షించాలని, నిన్ను బాగు చేయాలని, నీ బ్రతుకు మార్చాలని, నీ ఆలోచన మార్చే, నీ బాధలన్నిటినీ తొలగించి నిన్ను నిత్యరాజ్యమునకు వారసుని చేయాలని యేసు యొక్క సంకల్పం. ఆ యేసు వైపు చూడు, ఆ యేసు దగ్గరకు రా. ఆయన ఇక్కడ అంటున్నాడు, రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి, ఈ సిలువ శక్తి, ఈ వాక్య శక్తి, యేసు పరిశుద్ధాత్మ శక్తి నిన్నే జీవితాన్ని మారుస్తూ ఉంది. రాత్రి ఆ శక్తి నీవు చూసావా? ఆ శక్తి నీకు కావాలా? ఆ శక్తి నువ్వు పొందుకోవాలని ఆశ ఉందా? రా యేసు దగ్గరికి. రాత్రి నా యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆ యేసు నిన్ను పిలుస్తున్నాడు. రక్షించబడిన వారిని పిలవటం లేదా ఆయన. నశిత నీవు వింటే నీకు మేలు కలుగుతుంది. మనుషుల మాటలు కాదు, మనుషులను నమ్ముకునుట వలన ఉరివచ్చును అంటాడు ఆయన. మనుష్యుడు నీ నాశనాన్ని కోరుకుంటాడు, కానీ నా యేసు నీ బ్రతుకును కోరుకుంటున్నాడు, నీ బాగును కోరుకుంటున్నాడు, నీ మేలును కోరుకుంటున్నాడు. ఆ యేసు వైపు చూడు, ఆ యేసు దగ్గరకు రా. ఈ రాత్రి నీ బ్రతుకులో యేసు మేలు కావాలా? ఎవరైతే నా యేసు కావాలి, నా యేసు నా బ్రతుకును బాగు చేయాలి, నాకు ఆయన చేసే మేలు నా ఇంటికి కావాలని అనుకుంటున్నారు, వారు మీ కుడి చేయి పరికెత్తండి. మీ కొరకు దైవదాసులు ప్రార్థన చేయబోతున్నారు.
మీ కుడి హస్తాన్ని ఎత్తిన వారు దయచేసి లేచి ముందుకు రండి. మీ కొరకు ఇక్కడ దైవజనులు, ఆయన మేలు మీకు ఇవ్వటానికే ఆయన ఇక్కడ దైవజనులు ఇక్కడ ఉన్నారు. లేచి ఇక్కడికి రండి, ఎదరకు రండి. మీరు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టండి. అయ్యా, యేసు మా బ్రతుకులు మార్చాలి. అయ్యో, మా జీవితాలు జల ప్రళయంలో కొట్టుకుపోతున్నాం. అయ్యా, వరదలలో కొట్టుకుపోతున్నాం. మేము మునిగిపోతున్నాం, బాధలలో మునిగిపోతున్నాం, కష్టాల్లో మునిగిపోతున్నాం. నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోలేవేమో. యేసయ్య నీ కొరకే, ఈ దినమున నీ కుటుంబం కొరకే ఈ రక్షణ సువార్త సభలు, ఈ శాంతి సభలు ఏర్పరిచిందే నీ కొరకే. యేసు దగ్గరకు రా, నా యేసు మాట విను నా ప్రియ సహోదరి.